కాసేపట్లో కేసరాపల్లి నుంచి ప్రారంభం కాబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రని ఆయన కొనసాగించబోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వైద్యులు సూచిస్తున్నా తన సంకల్పానికే ప్రాధాన్యతనిస్తూ ముందుకు కదులుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కేసరాపల్లి నుంచి కాసేపట్లో ప్రారంభం అవుతారు. ఆయన గన్నవరం మీదుగా ఈ యాత్రను కొనసాగించబోతున్నారు. గన్నవరం నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాయక్, చెప్పండి, గన్నవరం ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ యాత్రని? ఈ దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి తమ ప్రాంతంలోకి అడుగు పెడుతూ ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి ఆసక్తి కనిపిస్తోంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? పట్టుదలతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా వైద్యులు 2-3 రోజుల పాటు కూడా ఆయనను విరామం తీసుకోవాలని కోరినప్పటికీ కేవలం ఒక రోజు విరామం తర్వాత ఆయన తన యాత్రను 15వ రోజు కొనసాగిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మళ్ళీ అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసిన గన్నవరం ప్రజలందరూ కూడా రోడ్ల మీద రావడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అందరూ కూడా రావడం జరిగింది. హత్యాయత్నం తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మరింత భద్రత నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలందరూ కూడా మేమే ముఖ్యమంత్రికి భద్రతగా ఉంటామంటూ కూడా భారీ సంఖ్యలో వారందరూ కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలతో మాట్లాడదాం. వారందరూ కూడా అంటే వృద్ధులు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా వస్తున్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, నీకు ఎందుకు ఎంత అభిమానం? ఇంత ఎండలో ఎందుకు రావడం జరిగింది? అయ్యా, నాకు కొడుకులు లేరు, కూతుళ్ళే ఉన్నారు, బోబెట్టేవాళ్ళు లేరు. రోజు పార్టీకి వెళ్ళి భోజనం చేసి వస్తున్నానయ్యా. నాకు పొలం పోయింది 10 సెంటు. నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. అందుకని ఇంత అగ్గులో పడి నిరాధించి చేస్తున్నాం మహానుభావులు దగ్గర. జగన్ గారు అంటే నీకు ఎందుకు అభిమానమ్మా? నీకేమైనా పెన్షన్ వస్తుందా? వస్తుందయ్యా, నాకు పెన్షన్ ఇస్తున్నాడు 3000 రూపాయలు. అయ్యా, నేను తెల్లారగట్ల లేచి మళ్ళీ ఆఫీస్ కాడికి వెళ్ళి అన్నం నేను వస్తున్నాను. అయ్యా, నాకు పెట్టేవాళ్ళు లేరు, అన్నవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. ఆదరిస్తున్నారా? ఆయన ఆదరిస్తానని దండం పెట్టుకుంటున్నాను. అయ్యా, ఆయనకే ఇద్దామని కాగితం. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్. ఎందుకు మీరంతా ఇంత దూరం ఎండలో మరి ముఖ్యమంత్రి చూడరు? జగనన్న కోసం. మీరేంటమ్మా చెప్పండి. అన్న, జగనన్నని దారుణంగా కొట్టారు. మేము చాలా బాధపడ్డాం. ఆ రాత్రి మేము అందరం పిల్లలు అందరం ఎవరు భోజనం చేయకుండా పడుకున్నాం. మేము జగనన్నని కొట్టినందుకు చాలా బాధపడుతున్నాం. వాళ్ళకి పుట్టగతులు ఉండవు. మాకు జగనన్న కావాలన్న, మాకు జగనన్న రావాలని కోరుకుంటాం. వంశీ గారు కావాలి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ ప్రాంతం నుంచి రావడం జరిగింది? ఎండను సైతం లెక్క చేయకుండా ఉన్నారు. మొన్న హత్యా ప్రయత్నం జరిగింది ముఖ్యమంత్రి మీద, మీరు ఏ విధంగా స్పందిస్తారు? వంశ ప్రయత్నం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి మా భయ్యా కొంట లెక్కల వేటలో సింహం కాయపడిన లెక్క చేయదు. కొంట లెక్కల వేటలో జగన్ కాయపడిన ఏం భయపడదు. సింహానికి ఇంతగా ఎంతగా లెక్క చేయడు జగన్. చాలా మంది మహిళలు చాలా హుషారుగా మాట్లాడుతారు, కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడతాం. సార్, ఈ రోజు ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం తరువాత మీ ప్రాంతంలోకి అడుగు పెట్టబోతున్నారు బస్సు యాత్ర. గన్నవరం ప్రజలుగా మీరందరూ ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? హృదయపూర్వకంగా గన్నవరం ప్రజలందరూ మా జగనన్నకి రక్షణగా ఉంటారు. ఆ దుర్మార్గులు చేసిన కుట్రలకి భయపడే రకంగా జగన్ గారు ధైర్యశాలి, ధీశాలి. ఆయన వెనక కోట్లాది మంది పేద ప్రజలకు అండదండలు ఎప్పుడు ఉంటాయి. ఇలాంటి దుష్ట శక్తుల వల్ల అనేవి చేయలేవు. మేము మళ్ళీ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకుంటాం, ముఖ్యమంత్రిగా చేస్తాం జగనన్నని. ఎంతమంది చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకో పుడింగ్ వచ్చింది అక్కడ దుకాణం చదువుకుని ఇంకో పుడింగ్ వచ్చింది. వీళ్ళందరూ తెలంగాణ నాయకులు, మన ఆంధ్ర వాళ్ళు కాదు. వీళ్ళందరూ తెలంగాణ నాయకులు. వాళ్ళు చెప్పు తీసి కొట్టి తరమాల్సిన సమయం ఆసనమైంది. మన గ్రామాల్లోకి పసుపు జెండాల్ని రానివ్వకండి, తరమండి, ఎంటబెట్టి తరమండి. జై హో జగనన్న. ఏం చెప్తారు? ఈ రోజు ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం తర్వాత మీ గన్నవరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన వైద్యులు 2-3 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కోరినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసం ప్రజల మధ్యకు రాబోతున్నారు. మళ్ళీ తన యాత్రను కొనసాగించబోతున్నారు. మీరేం చెప్తారు? జగన్ గారు ధైర్యవంతుడు కాబట్టి ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత ఇది చేసినా జగన్ గారు ఆగటం అనేది జరగదు. గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీది. ఆంధ్ర రాష్ట్రం జగన్ గారిది. గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ.
ఇది పక్కా. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సమాధి కడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద మొన్న హత్యా ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలుగా మీరేం భావిస్తున్నారు? ముఖ్యమంత్రి యొక్క ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ ఆయన వస్తున్నారు, వైద్యులు సూచించినప్పటికీ కూడా ఆయన బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు చేసే కుట్ర కుతంత్రాలు ఇవన్నీ పిరికి బంద చర్యల మాట. ఓడిపోతున్నాం అని తెలిసి మేము ఓడిపోతున్నాం. తెలుగుదేశానికి మిత్రపక్ష పార్టీలకి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఈరోజు. కనుక అలాంటి పరిస్థితుల్లో జగన్ గారిని ఏదన్నా చేస్తే మనం లాభం పొందుతామనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆడే హైటెక్ డ్రామా ఇవన్నీ. గతంలో ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు పొడిచారు, బీజేపీ వాళ్ళని ఎన్నిపోటు పొడిచాడు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ పట్టుకున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడిన డ్రామా. సార్, నా పేరు పేతురు గారు, క్రిస్టియన్ మైనారిటీ సెల్లో గన్నవరం మండల అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. జగన్ మీద దాడి చాలా అరచితం, భయంకరమైన దాడులు ఎగబడతా ఉన్నారు. ఏమాత్రం సహించబోరు. ఎందుకంటే చూస్తున్నాం, సిద్ధం సభలు ఏ విధంగా విజయవంతం అవుతున్నాయో వారు చూస్తున్నారు. ఓటు హక్కు అనే దాని మీద వాళ్ళు విజయం సాధించలేమని తెలిసి మరి పవన్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఒక నాటకమైన రంగానికి దారి తీశారు. వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజలు జగన్ వెంటే ఉన్నారు. మళ్ళీ ప్రపంచం ఫ్యాన్ గాలు వీస్తూనే ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని వైసీపీ చేజెక్కించుకుని వారు ఖచ్చితంగా ప్రజలైన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని వారు ప్రజలు జగన్ వైపే, వైఎస్ఆర్ సిపి వైపే ఉన్నారు. ఖచ్చితంగా వారు అధికారం చేపడతారని వాళ్ళకి తెలిసి కుట్రలకి ఎప్పుడు కూడా పిరికి బంద చర్య. అది ప్రజాక్షేత్రంలో గెలవలేక పిరికి బంద చర్య. ఈసారి జగన్ గారు 151 సీటు కాదు 165 సీట్లతో సాంబశివరావు పి శివ అంటారు గన్నవరం ఏంటి 165 సీట్లతో జగన్ గారు సీఎం అవుతారు. 100% ఎవడో వల్ల కాదు ఓడెత్తడం, ఓడిపోతామనే పిరికి బంద చర్యతోనే ఆయనపై ఈ దుర్చర్య పాల్పడ్డారు. అది మీరేం చెప్తారు? మాది బుధవారం అండి. మేము ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ఆయన వైఎస్ఆర్ కుటుంబం అంటారు మమ్మల్ని. ఆయన పైన మొన్న జరిగిన జగన్ బాబు పైన దాడి ఒక సీఎం హోదాలో ఉన్న ఆయన పైన జాలు జరిపారు. మరి పేద కుటుంబాల పైన మరి మాకు ఎలాంటి సంరక్షణ ఉంటుంది? ఆయన అధికారంలోకి రావాలి. బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా న్యాయం జరగాలంటే మరి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఆయన ఉంటున్నారు. ఇప్పుడు మరి సీఎంకే మరి రక్షణ కల్పించలేకపోయారు. మరి ప్రతిపక్షాలు, రాజకీయాలు అందరిని కూడా మేము ఖండిస్తున్నాము. మరి విజయవాడలో మన జరిగిన మరి దాడిపై మరి మేము చాలా దుఃఖంగా ఉన్నాము. మరి వాళ్ళు అధికారం రాకముందే ఇలా దాడులు చేస్తున్నారంటే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మనం ఎలా బతకగలము? మరి సమాజంలో మరి మనకి న్యాయం జరగాలి, మనం అందరూ క్షేమంగా ఉండాలంటే మరి మళ్ళీ మన సీఎం జగనన్నని గెలిపించుకోవాలి. ఆయన మరి ప్రతిపక్షాలు రాళ్లతో మరి చెప్పారు కాబట్టి మనం అందరూ ఓటుతో మరి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి. అందరం కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు అన్ని కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా జగనన్నకు తోడుగా మరి వంశీ అన్నని గెలిపించాలి. గన్నవరం నియోజకవర్గంలో వంశీ అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. మనం అందరం కూడా వంశీ అన్నకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానండి. నువ్వేం చెప్తావు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద దాడి జరిగింది. వాలంటీర్లు అందరూ కూడా చాలా చోట్ల రాజీనామా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను విమర్శించారు చంద్రబాబు నాయుడు. దాని మీద మీరేం చెప్తారు? నమస్తే అండి, నా పేరు జమున, మాది గన్నవరం నియోజకవర్గం P9 వారు. నేను గ్రామ వాలంటీర్గా చేస్తున్నాను. దానికి ఆల్రెడీ జగనన్న కోసం ముందే నేను రిజైన్ చేశాను. జగనన్న కోసం ఎప్పుడైతే అందరూ రిజైన్ చేస్తున్నారో వాలంటీర్గా నేను రిజైన్ చేశానన్నా. ఎవడైతే జగనన్న మీద రాళ్లతో కొట్టించాడో వాళ్ళు నపుంసకులు. ఎవరు చంద్రబాబు నాయుడు అనేవాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు, ఇద్దరు కూడా నపుంసకులు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మాటలు వ్యాఖ్యానించేద్దామా, తప్పుడు వ్యాఖ్యలొద్దు.
చాలా కుట్రలతోటి ఈరోజు చేశారనేది అందరూ బాధపడుతున్న విషయం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా కూడా ఏ విధంగా అండగా ఉంటారు? మేమందరం ఫుల్ అండగా ఉంటామండి. జగనన్న ఒక్కడే కానీ వాలంటీర్స్ కానీ ప్రజలు కానీ మొత్తం ఏకమయ్యాం. మేమందరం జగనన్నకున్నాం. జగనన్న నువ్వు భయపడొద్దన్నా, ఎవరికి తలదించడు మా జగనన్న. వాలంటీర్లు కూడా దించము, మేమందరం సిద్ధం. మీరు చెప్పండి సార్. ఈ రోజు అవుటపల్లి ఎన్ని కుతంత్రాలు చేసిన చంద్రబాబు నాయుడు 100% జగన్ గెలవడం ఖాయం. అంటే ప్రజల్లో తీవ్రమైన ఆవేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఆవేశంతో మాట్లాడుతున్న పరిస్థితి. అందరూ కూడా రోడ్ల మీద వచ్చారు. ఎక్కడా కూడా అంటే కుట్రలు కుతంత్రాలతోటి చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో ప్రజల ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మేమందరం కూడా ఆయన వెంటే ఉంటాము, ఆయన గెలిపించుకుంటాము, మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం అనేది ఇక్కడ అందరూ కూడా నిలదీస్తున్నమాట. ఈ నేపథ్యంలో చాలా మందిలో చాలా బాధ కనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, నిన్న మన ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా బాధపడిన విషయం. కుట్రలో కుతంత్రాలతో ఆయన మీద దాడి చేస్తున్న నేపథ్యం మీరేం చెప్తారు? మీరేం చెప్తారమ్మా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మళ్ళీ ఆయన అనారోగ్యం, ఆయన మీద దాడి జరిగిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ఏ విధంగా స్వాగతం పలకపోతున్నారు? ఎవరు చేశారో వాళ్ళని చంపేస్తారు, అదే బుల్లెట్ అయితే ఏం చేస్తారు? బుల్లెట్ అయితే ఏం చేస్తారు? స్పాట్ చచ్చిపోయినట్టే స్పాట్ లో. ఏం చేయలేక ఇది సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరిలోనూ కూడా చాలా బాధ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరగడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మేమంతా కూడా ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్నాము, మా గన్నవరం ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము వెన్నంటి ఉన్నామని వారు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్ యూ వినాయక్.